ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. లేని బోధులు పెట్టించి మొత్తం కాలువలను చేసాం, లేని బోధులు పనులు చేసాం. 11 రోజులు డబ్బు లేకపోయినా ఈ సంవత్సరం మరి అడుగుదామని వచ్చాము. మాకు ఇవ్వాలండి. అలాంటి ఈ సంవత్సరం డబ్బులన్నీ బాగానే వస్తున్నాయండి చేసినాయి. కిందటి సంవత్సరం మాత్రం 43 రోజులకి 32 రోజులే పడినాయి. 11 రోజుల డబ్బులు కూడా పడలేదండి. కిందటి సంవత్సరం 43 రోజులకి 11 రోజులు రాలేదండి. కాలువలో దిగి కుళ్ళిపోయిన చెత్త ఆకులు మరి అలాగే ఆడవాళ్ళని చెత్త చెదారం అలాగే చేసామండి. మిగతా డబ్బులు రావాలని టీఏ గారిని అడుగుతున్నాం. సంవత్సరం వర్క్ చేయించామండి. చేయించలో సరి బిల్లులు పడలేదండి. చాలా వరకు కూడాను చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. బిల్లులు పడాలంటే కనుక మీరు మాస్టర్లు ఇవ్వలేదు, డిమాండ్లు ఇవ్వలేదు, ఇవ్వకుండా అమౌంట్లు ఎలా కొడతాము చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మాస్టర్లు అయితే వాళ్ళు ఇచ్చారు, మేము సంతకాలు పెట్టించాము, అన్నీ చేసాము. కావాలంటే మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయండి, చూపించమంటే చూపిస్తాము. కానీ డబ్బులు అయితే పడలేదండి. మెయిన్ కాలో చేయించారు, ₹1 కూడా పడలేదండి. ఫస్ట్ మాస్టర్ అయితే ఫుల్గా వేసారండి. రెండో మాస్టర్ వచ్చేటప్పటికి 7 రోజులు మాస్టర్కి వచ్చి 4 రోజులు కొట్టారు, 3 రోజులు మానేశారండి. లాస్ట్ మాస్టర్ వేసారండి. మధ్యలో మాస్టర్ ఏమైందంటే వస్తుందమ్మా కంగారు పడకండి, ఈ పడినప్పుడు అవి పడవా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. తర్వాత ఏమో మన మార్కెట్ యార్డ్లో మీటింగ్ పెట్టారండి. 2 రోజులు డబల్ చేయించారండి, 1:30 వరకు కూడా. ఒక్క మాస్టర్ కూడా వేయలేదండి. తర్వాత మా కుర్రోళ్ళని తీసుకెళ్ళి ఆఫీస్ వర్క్లని అక్కడని ఇక్కడని చేయించుకుంటున్నారు. వాళ్ళకి బిల్లులు పట్టలేదు. మరి వీళ్ళందరికీ మేము సమాధానం ఏం చెప్తామండి? వాళ్ళేమో మాకు డబ్బులు పట్టలేదు, చేయట్లేదు, ఏంటి మీరు ఏం చేస్తున్నారో, మేస్తులు తినేస్తున్నారా లేకపోతే మీ అకౌంట్లో కొట్టించుకుంటున్నారా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పుడు పడాలమ్మా? మాకు పోయిన సంవత్సరం దగ్గర మనిషికి వచ్చి 15 రోజుల దాకా పడాలండి. ఒక్కొక్కరికి 16 రోజులు 15 రోజుల దాకా పడాలండి. చాలా మందికి 20 రోజులు 21 రోజు కూడా పడవలసిన వాళ్ళు ఉన్నారండి. ఇంకో కొంతమందికి అలా అయితే మరి వచ్చేవాళ్ళు ఎవరు వర్క్ రావాలంటే రారు కదండి. అసలు మేము ఇంత కష్టపడుతున్నాం, మేము 250 కోసం ఈ మగవాళ్ళకి ఎక్కేసి ఆడవాళ్ళకి ఎక్కేసి ఫోన్లు కొట్టి వాళ్ళు కొట్టి వీళ్ళు కొట్టి బతిమలాడి సార్లతో మాటలు కాసి వీళ్ళతో మాటలు కాసి చేస్తున్నాం. కానీ కనీసం మా వెనకాల మా హస్బెండ్ కూడా ఒక బిల్లు పట్టుతానన్న మాట కూడా అంటలేదండి. పట్టినాను అంటున్నారండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఉండి మండలం ఉండిలో ఉపాధి కూలీలకు సంబంధించి గతంలో బకాయిపడ్డ కూలి డబ్బుల కోసం, అలాగే ఇప్పుడు పనిచేస్తున్న కూలీల పట్ల ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్గా ఉన్నాడో ఒమేగా రాజు గారు ఆయన ప్రవర్తిస్తున్న దురుసు ప్రవర్తన మీద ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టి ఎండీ గారికి ఎంత పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ మండల వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఆయనకి ఇవ్వండి, నేను వచ్చి పరిష్కారం చేస్తుంది పన్నాడైనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.